సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. మూడవసారి కేంద్రంలో అధికారం చేపట్టేందుకు ఎన్డీఏ సిద్ధమైంది. దీనికి సంబంధించి ఎన్డీఏ పక్ష నేతలందరూ కూడా సమావేశమై మాట్లాడడం జరిగింది ఢిల్లీలో. దీనికి సంబంధించి కాసేపటి క్రితమే అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క ఎన్డీఏ పక్ష భేటీలో మాట్లాడడం జరిగింది. మోడీకి మద్దతు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క మీటింగ్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. ఎన్డీఏ పక్షాల మీటింగ్ జరిగింది ఈరోజు. మొత్తం ఈ యొక్క మీటింగ్లో చంద్రబాబు హైలైట్గా కనిపించినటువంటి పరిస్థితి. బీజేపీ నేతలు మద్దతు ఇచ్చిన తర్వాత పక్ష మీటింగ్లో ఉన్నటువంటి మిగతా పార్టీలలో ప్రధానమైనటువంటి పర్సన్గా చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఆయన ప్రసంగం కొంత హైలైట్ అయినట్టుగా కనిపించింది. చాలామంది చప్పట్లు కొట్టారు అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా. ఎలా చూడొచ్చుంటారు ఈ యొక్క ఆయన మాట్లాడినటువంటి మాటలే కానీ ఎన్డీఏ మీటింగ్ సంబంధించి? అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి సంకీర్ణ శకంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర, ఇప్పుడు మళ్ళీ ఆయన పాత్ర, ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గత ఎన్డీఏ కానీ అంతకు ముందర 2014 ఎన్డీఏ కానీ, గత ఎన్డీఏ కంప్లీట్గా బీజేపీ 303 సీట్లు వచ్చింది కాబట్టి మిత్రపక్షాలను ఏదో పక్కన పెట్టుకుని తప్పితే పెద్దగా ప్రయారిటీ ఇవ్వాలి. అలానే 2014 ఎలక్షన్స్ సమయంలో చూస్తే కూడా బీజేపీ ఆల్మోస్ట్ 272 సీట్లు సాధించేటువంటి స్థితిలోకి వెళ్ళింది కాబట్టి ఆ నంబర్ రీచ్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మిత్రపక్షాల పాత్ర మళ్ళీ అక్కడ కూడా నామమాత్రం అయింది. అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు గవర్నమెంట్లో భాగస్వామి అవ్వడము, మళ్ళీ ఇక్కడ కూడా బీజేపీ తెలుగుదేశంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము, ఆ రకంగా ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తనకు కావాల్సినటువంటి వాటిని వీలైనంత ఎక్కువగా రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. 2019లో జరిగిన పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి దురదృష్టం ఏంటంటే క్లియర్ మ్యాండేట్, అంటే ఊహించనంత మ్యాండేట్ ఉండి 22 మంది ఎంపీలు ఆయన చేతిలో ఉన్నప్పుడు కూడా అక్కడ క్లియర్ మ్యాండేట్ ఉండేసరికి ఈయనేమి చేయలేకపోయారు. చేయడానికి అవకాశం కూడా తీసుకోవాలి. ఎందుకంటే అంత సాహసం చేస్తే రేపొద్దున కేంద్రం నుంచి ఎటువంటి పరిణామాలు వస్తాయని భయపడి ఆయన వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి వల్ల రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది. సో ఇప్పుడున్నటువంటి ఈక్వేషన్స్లో 95%, 94%, ఎందుకంటే మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది 11 స్థానాలు మాత్రమే. అంటే కేవలం 6% మాత్రమే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ రిప్రజెంటేషన్ ఉంది. అలానే జాతీయ స్థాయిలో చూస్తే కూడా 4 ఎంపీ సీట్లు అనేది పెద్ద కన్సిడర్ చేసేటువంటి నంబర్ కాదు. కాబట్టి ఇప్పుడు చాలా వరకు ఏకపక్షం అయిపోయినటువంటి విధానం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం అక్కడ పెరిగింది. మనం కొన్ని దృశ్యాలు అందులో చూస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పేటువంటి విధానం మనకు నచ్చకపోయి ఉండొచ్చు కానీ బట్ వాస్తవాలు అయితే అయ్యాయి. ఆయన డిసైడ్ చేస్తేనే యునైటెడ్ ఫ్రంట్ మొదటి గవర్నమెంట్ ఏర్పడింది. ఆయన డిసైడ్ చేస్తేనే రెండో గవర్నమెంట్ ఏర్పడింది. ఐకే గుజరాల్ కానీ దేవగౌడ కానీ ప్రధానమంత్రులు కావడంలో కీలక పాత్ర అయింది. అలానే 1999లో చంద్రబాబు నాయుడు మద్దతు వల్లనే ఆ రోజు ఒక ఫోటో కూడా వైరల్ అయింది ఈ మధ్య. చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇవ్వడం వల్లనే 99లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందని వాజ్పేయి గవర్నమెంట్ ధన్యవాదాలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఏంటంటే అది వాస్తవంగా అంగీకరించేటువంటి మనస్తత్వం లేని వాళ్ళు రకరకాలుగా చెప్పొచ్చు, బట్ అది వాస్తవం. ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన భుజస్కంధాల మీద, ముఖ్యంగా నితీష్ కుమార్ భుజస్కంధాల మీద, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి మన నంబర్ చాలా పెద్దది, 30 సీట్లు 33 సీట్లు గెలిచింది. యూపీఏ 1లో కూడా ఆంధ్రప్రదేశ్లో 33 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే అసలు యూపీఏ 1 లేదు. సో అటువంటి రాజకీయంగా డిసైడ్ చేసే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు, తెలుగు ప్రజలు ఇచ్చారు. ఈరోజు మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. అందుకని అది క్లియర్గా కనిపిస్తుంది. నంబర్స్ పరంగా చూస్తే కనుక మనం ఒక్కసారి ఇక్కడ ఈ నంబర్స్ని ఒకసారి పరిశీలించి చూస్తే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా ప్రకారమే ఇక్కడ క్లియర్గా ఎన్డీఏ పక్షాలు ఈ క్లారిటీ ఉంది కదా, క్లియర్గా నంబర్స్ విషయంలో 240 స్థానాలు బీజేపీకి ఉంటే ఆ తర్వాత కూటమిలో 16 స్థానాలు తెలుగుదేశం పార్టీనే పెద్ద నంబర్. అంటే మిగతా 3 పార్టీలు మనం ఒకసారి కన్సిడర్ చేసి చూద్దాము. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 16 సీట్లు అనేటువంటి నంబరు మనం ఫిక్స్ అయితే తెలుగుదేశం పార్టీ 16, భారతీయ జనతా పార్టీ 240 సీట్లు, కాంగ్రెస్ 99, సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నది కాబట్టి 37, తర్వాత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఇది ఏ పార్టీలో ఏ కూటమిలో ఉందో క్లారిటీ లేదు. ఎందుకంటే ఒకసారి ఇటు మాట్లాడుతుందో అయితే బీజేపీకి అయితే బద్ద వ్యతిరేకంగా ఉందన్న విషయం అందరికీ తెలుసు. అవసరాన్ని బట్టి ఎటైనా మాట్లాడు. సో సెకండ్ లార్జెస్ట్. ఇంకొక విషయం, తృణమూల్ కాంగ్రెస్తో పోల్చి చూసినప్పుడు అసెంబ్లీ అక్కడ పార్లమెంట్ స్థానాలు 42 స్థానాలు ఉన్నాయి.
సేమ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా 42 స్థానాలే ఉండేవి. ఇంత నంబర్తో అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయం డిఫరెంట్గా ఉండేది. సో ఇప్పుడు ఆ తర్వాత చూస్తే డిఎంకే ఇక్కడ 22 స్థానాలు డిఎంకే గెలిచింది. ఇక్కడ ఐఎన్డిఐఏ కూటమిలో కీలక భాగస్వామి. ఈ పార్టీలు కలవడం వల్ల, ఈ 4 పార్టీలు కలవడం వల్ల ప్రతిపక్ష బలం విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత చూస్తే డిఎంకే కూడా తమిళనాడులో 39 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, అందులో 22 గెలిచింది. ప్లస్ కాంగ్రెస్కి ఇచ్చినటువంటి నంబర్లో కూడా 6 స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ మనం చూసినప్పుడు ఇక్కడ నంబర్ పరంగా తెలుగుదేశం పార్టీకి విపరీతమైన ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి అనివార్యంగా ఉంది. సో ఆ నంబర్ ముఖ్యమైనది. తర్వాత శివసేన జనతాదళ యునైటెడ్ నెక్స్ట్ ఇమ్మీడియట్గా నితీష్ కుమార్ బీహార్లో ఆయనకు 12 సీట్లు రావడము, వీళ్ళిద్దరే కలిసి మోస్తున్నారు ఇప్పుడు 28 సీట్లు ప్లస్ జనసేన 2 సీట్లు కలుపుకుంటే 30 సీట్లు ఇక్కడ ఈ 2 రాష్ట్రాల నుంచే ఉన్నాయి. అందుకనే ప్లేస్ లో ఉంది మొత్తం అన్ని పార్టీల ప్రకారం ఆ ప్లేస్ లో ఉంది కాబట్టి 2వ ప్లేస్ లో ఉంది, ఆ ప్రాధాన్యం ఉంది. ప్లస్ మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే కనుక ఈ ఐఎన్డిఐఏకి సంబంధించినటువంటి వర్గాల్లో బలమైనటువంటి పార్టీకి ఉన్నటువంటి స్థానాలు కేవలం 99 మాత్రమే. 99 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయితే కనుక గతంలో ఎలా అయితే సంకీర్ణ రాజకీయాల్లో ప్రతికూల పరిస్థితులు చూశారో అటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే చంద్రబాబు నాయుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. 240 స్థానాలు ఉన్నటువంటి 30 స్థానాలే తక్కువ, ఒక రకంగా చూస్తే 32 స్థానాలు తక్కువ అవుతుంది. సో ఇటు మద్దతు ఇస్తే స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది. పైగా ఈరోజు ఆయన చేసినటువంటి ప్రసంగం నరేంద్ర మోడీని పార్లమెంటరీ పార్టీ నేతగా, ఎన్డీఏ కూటమి నేతగా ఆయన్ని డిసైడ్ చేసేటువంటి క్రమంలో ప్రధాన మద్దతుదారు, మొదటి మద్దతుదారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తర్వాత నితీష్ కుమార్ వస్తున్నారు. సో నంబర్స్ పరంగా చూసినా కానీ అందుకనే ఆ ప్రతిపాదన బీజేపీ నేతలు అమిత్ షా కానీ రాజ్నాథ్ సింగ్ కానీ చేస్తే దానికి మద్దతు తెలిపారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాట్లాడినటువంటి విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అంశం అది. ఎందుకంటే ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన వాళ్ళ గేట్ల దగ్గర వెయిట్ చేశారు, ఇంకేంటి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, 30 సార్లు అడిగితే కూడా బయటికి పంపించే రకరకాల చెత్తంతా ప్రచారం జరిగింది. బట్ ఈరోజు జరిగినటువంటి సమావేశంలో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి చర్చలు, అలానే వాళ్ళిద్దరు మాట్లాడుకునేటువంటి విధానం, ఇవన్నీ కూడా ప్రజలకు ఒక సంకేతంగా మారతాయి. అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు దేశానికి ఒక దార్శనిక నేత కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నాయకత్వాన్ని నరేంద్ర మోడీ 10 ఏళ్లుగా అందించారు కాబట్టి స్థిరమైనటువంటి ఆర్థికాభివృద్ధి జరిగింది. అలానే 2047 నాటికి ఒక విజనరీగా మనం వికసిత్ భారత్ లక్ష్యంలో ముందుకు వెళ్ళాలంటే ఆ స్థాయి విజనరీ ఉన్నటువంటి నేతనే మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎవరైనా ఆయన ప్రత్యర్థులు కూడా ఒప్పుకునేటువంటి విషయం ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇమేజ్, భారత్ ఇమేజ్ పెరిగింది అనేటువంటి మాట, చాలా కీలకమైనటువంటి అంశాలని చంద్రబాబు నాయుడు ప్రస్తావించి ఇంకొక మాట ఏమన్నారంటే మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం అని చెబుతూనే బీజేపీ అంటే ఎన్డీఏ భాగస్వామ్యం అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉంది. ఎన్టీ రామారావు గారు ఆ రోజు చెప్పినటువంటి మాటలు, నాకు ఏ ఇజము లేదు హ్యూమనిజం తప్ప అనేటువంటి మాటల్ని తూచా తప్పకుండా నరేంద్ర మోడీ పాటిస్తున్నారు. అందుకనే దేశంలోని అన్ని ప్రాంతాలను ఒకటిగా చూస్తారనే నమ్మకంతోనే మేము మద్దతు ఇస్తున్నాం అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. సో అది కూటమికి బలం చేకూర్చేటువంటి వ్యాఖ్యలు. ఇంకోటి నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం బయట చాలా ప్రాపగండా జరుగుతుంది. 6 మంత్రి పదవులు అడిగారు, స్పీకర్ పదవి అడిగారు, ఏదేదో ఇవన్నీ కూడా నరేంద్ర మోడీకి వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు అనేది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. మనం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆంధ్రప్రదేశ్ని సరిదిద్దడం మనకి ఇచ్చినటువంటి బాధ్యత. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా అందులో మెన్షన్ చేశారు. 95% మ్యాండేట్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాకు ఇచ్చారు అనేటువంటి మాట చెప్పారు. అది కరెక్ట్. దాన్ని నిలబెట్టుకునే దిశగా మేము ముగ్గురిని కలుపుకున్నాం. పైగా ఆయన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు, పురంధేశ్వరిని ప్రస్తావించారు. మా ముగ్గురి మధ్య అంటే ఒక కూటమి ఎటువంటి అరమరికలు లేకుండా సమన్వయంతో ముందుకెళ్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో అది స్పష్టమైనటువంటి రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. అందుకని ఆయన ప్రత్యేకంగా వాళ్ళకి కృతజ్ఞతలు, అభినందనలు చెప్పారు. ఆ ప్రజల అంచనాలకు తగ్గట్టుగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట చెప్పారు. దానికి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రికి ఉంటుంది కాబట్టి ప్రధానమంత్రికి ఆ భరోసాను ఇచ్చేటువంటి బాధ్యతను గుర్తు చేశారు ఆయన ప్రసంగంలో. అయితే ఎన్డీఏ ఇలా ఉంటే ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించి కూడా చర్చ కొనసాగుతుంది. ఇండియా కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని పార్టీలతోనే ఎన్డీఏ ఏర్పడింది. ఇది అన్ని పార్టీలన్నీ కూడా ఈ 5 సంవత్సరాల వరకు ఇండియా కూటమితో కలిసి ఉంటాయా అనేటువంటి ఒక ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టే తృణమూల్ కాంగ్రెస్ ఆమె ఎప్పుడు ఎవరితో ఉంటుందో తెలియదు, ఏ పార్టీలో ఏ కూటమిలో ఉంటుందో తెలియదు అనేటువంటి అంశం ఉంది. అట్లనే ఇంకొన్ని పార్టీలు కూడా ఉండేటువంటి అవకాశం. అంటే ఒకటి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్డీఏకి ఇండియా కూటమికి తేడా నంబర్స్ పరంగా చూస్తే 240 చాలా పెద్ద నంబర్ అనేటువంటి విషయాన్ని ఎవరైనా ఒప్పుకొని చెప్తారు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దేశ ప్రజలకు సంబంధించి బీజేపీ. అలానే
యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మనం అనుసరిస్తున్నటువంటి పద్ధతుల విధానాల ప్రకారం చూస్తే పార్లమెంట్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరైతే వాళ్ళని ముందు అధికారంలోకి పిలవాలి, ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలి. గతంలో మనం చూసాం 1996లో ఏం జరిగింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఆవిర్భవించింది. బహుశా 180 సీట్లు దరిదాపుగా వచ్చినటువంటి పరిస్థితి. కానీ బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి పార్టీల సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి మతవాదం నేపథ్యంలో, రథయాత్ర ఎఫెక్ట్తో, అయోధ్య నినాదాల ఉమ్మడి పౌరస్మృతి, ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బీజేపీని ఒక అన్టచబుల్గా చూసినటువంటి పరిస్థితి ఉంది. సో మొదట అటల్ బిహారీ వాజ్పేయి గారిని పిలిస్తే 12 రోజులు ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చివరికి ఆయన ఆ రోజు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈరోజు మీరు ఎవ్వరూ నాకు మద్దతు ఇవ్వట్లేదు, నేను ఎంపీలని కొని రాజకీయం చేయాలని అనుకోవడం లేదు. ఎందుకంటే గతంలో జేఎంఎం ముడుపుల కేసులు కూడా మనం చూసాం. కొని రాజకీయం చేయాలనుకోవడం లేదు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మళ్ళీ మేము వస్తే మా బలాన్ని పెంచుకుని అధికారంలోకి వస్తామని చెప్పని ప్రభుత్వం 12 రోజుల్లో కూలిపోయింది. తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. అది ఎన్ని రోజులు ఉందో మనం చూసాం. అందులో కూడా 2 సార్లు ప్రభుత్వాలు మారి. సో ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా జనాలకు తెలుసు. ఇక్కడ నంబర్స్ పరంగా మనం చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, కాంగ్రెస్ పార్టీ తర్వాత బలమైనటువంటి రాజకీయం చేయగలిగేటువంటి పార్టీలు ఇక్కడ ఏం కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ నంబర్ 1 అనుకుంటే 99 సీట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 272 స్థానాలు. అంటే కాంగ్రెస్ పార్టీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ కావచ్చు, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినంత బలాన్ని కూడగట్టుకోలేకపోయింది. కనీసం 150-160 సీట్లు వచ్చినా కానీ అక్కడ వేరేగా ఉంది. కాబట్టి ప్రథమ ప్రాధాన్యం బీజేపీనే అవడానికి కారణం అది. ఇక మీరు ఒకవేళ ఐఎన్డీఏ కూటమి కనుక ఒకవేళ ఏర్పడితే అంటే, ఇక్కడ మనం ఆల్రెడీ సమాజ్వాదీ పార్టీని చూస్తున్నాం. వీళ్ళకి యూపీ ఎజెండా, ప్రధానమైనటువంటి ఎజెండా వాళ్ళ రాష్ట్రం. అలాంటి తృణమూల్ కాంగ్రెస్ని చూస్తున్నాం, వీళ్ళ ఎజెండా పశ్చిమ బెంగాల్. సో అక్కడికే పరిమితం అవుతారు. వీళ్ళ ఎజెండా తమిళనాడు. సో మా రాష్ట్రానికి ఏదైనా చేయండి అనేటువంటి నినాదం. ఇక తర్వాత ఇవన్నీ కూడా, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే చూస్తే మహారాష్ట్రలో మళ్ళీ ఆయన అధికారంలోకి ఎలా రావాలి, అదే ఆయన ప్రయారిటీ. శివసేన ఇక్కడ చూస్తే కన్నా శరద్ పవార్ చూస్తే ఆయన కూడా మహారాష్ట్ర ఎజెండా అవుతుంది. ఇంకా మిగతా వాటిలో చిన్న చిన్న లోక్ జనశక్తి ఇవన్నీ ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉంది. ఇది వైసీపీ సపరేట్గా ఉంది. మిగతా పార్టీలన్నీ 1-2 స్థానాలతో ఉన్నటువంటి పార్టీలే ఉన్నాయి. సో ఇది పార్టీ ప్రభుత్వాన్ని నడపడం అనేది కత్తి మీద సాము. ముఖ్యంగా ఈ కూటమికి ఒక నాయకుడు లేడు ప్రస్తుతం. రాహుల్ గాంధీని ఒప్పుకునేటువంటి, రాహుల్ గాంధీని ఏమి ఒప్పుకుంటుందా? తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఒప్పుకుంటుందా? మిగతా వాళ్ళు ఒప్పుకునే. అసలు లాస్ట్ టైం నితీష్ కుమార్ ఎందుకు బయటకు వచ్చాడు? రాహుల్ గాంధీ నాయకత్వం అయితే మేము చేయము. ఇప్పుడు ఈమెను ప్రధానమంత్రిని చేస్తారా? పోనీ అందరికీ కలిసి అందరికీ ఏకాభిప్రాయంతో ఒక ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరిని తీసుకొస్తారు? మళ్ళీ ఎవరినో మాట్లాడి తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడిని ప్రతిపాదించి మీరు రండి, మీరు నాయకత్వం వహించండి, లేదా జేడీయూ నుంచి నితీష్ కుమార్ మీరు రండి, మీరు నాయకత్వం వహించండి. సో అది ఎన్ని రోజులు నడుస్తుందో క్లారిటీ లేనటువంటి ప్రభుత్వం అవుతుంది. కాబట్టి ఒక స్పష్టమైనటువంటి మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని నా ఇష్టం వచ్చినట్టు దేశాన్ని పరిపాలిస్తానంటే కుదరదు అని నరేంద్ర మోడీకి, బీజేపీకి ఒక హెచ్చరికను కూడా జారీ చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఈ కూటమి ప్రభుత్వం ఈసారి మరింత బాధ్యతతో, మరింత అప్రమత్తతతో, ప్రాంతీయ మనోభావాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల ప్రాధాన్యాలను గుర్తించి ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ని రివైవ్ చేయడానికి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అధికారిక వ్యవస్థలన్నీ కూడా ధ్వంసమైనటువంటి విమర్శను మనం చూసాం. పాలనా పద్ధతుల్లో చాలా మార్పు రావాల్సినటువంటి అవసరం. అన్నిటికీ మించి ఒక ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ నిలబడినటువంటి పరిస్థితి ఉంది. సో ఆంధ్రప్రదేశ్కి ఆయుష్ పోయాలంటే కనుక కేంద్రంతో సఖ్యతగా ఉండాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవుల చాయిస్ కూడా మీకే ఇచ్చేస్తున్నా అని చెప్పని నరేంద్ర మోడీకి, కానీ మేము బేషరతుగా మద్దతు ఇస్తాం, రాష్ట్రాన్ని ఆదుకోండి, ఇది ఒకటే కండిషన్ పెట్టారనేది మనకు వస్తున్నటువంటి సమాచారం. ఆయన ఏదో స్పీకర్ పదవి అడిగారు, 3 క్యాబినెట్ పదవులు అడిగారు, 2 మంత్రి పదవులు అడిగారు. అన్నీ ఎన్నికే ఇచ్చేస్తే మిగతా రాష్ట్రాల్లో ఎవరు క్యాండిడేట్లు ఉండరా? బీజేపీ 240 మంది సీట్లు గెలిచారు కదా, వాళ్ళలో ఎవరికి మంత్రి పదవులు ఎవరా? కీలక శాఖ, ఆర్థిక శాఖ మాకే ఇచ్చేయండి, నీటిపారుదల శాఖ మాకే ఇచ్చేయండి, ఇవన్నీ అడిగారు చంద్రబాబు నాయుడు గారు అనే ప్రచారం జరుగుతుంది. ప్రచారం మాత్రమే నా అభిప్రాయం. మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి మేలు చేకూర్చే విధంగా మీరు సహకరించండి, మీరు మంత్రి పదవులు ఎన్ని ఇస్తారో, ఏ శాఖలు ఇస్తారో కూడా మీదే చాయిస్ అని నరేంద్ర మోడీకి వదిలేశారు. అందుకనే వాళ్ళ మధ్య ఒక స్నేహపూరిత వాతావరణం ఏర్పడింది అనేటువంటి అభిప్రాయం అయితే మనకు తెలుస్తుంది. రైట్ సార్. సో మొత్తానికి అది ఎన్డీఏ పక్షాల నేతల మీటింగ్ జరిగింది. అక్కడ అన్ని పార్టీలు కూడా, ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ప్రధానిగా మోడీని ఎన్నుకునేందుకు మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరడానికి సిద్ధమైపోతుంది. రాష్ట్రపతిని కూడా కలిసి వారు అఫీషియల్గా లెటర్ కూడా ఇవ్వనున్నటువంటి పరిస్థితి. ఇండియా కూటమి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఏదేమైనా కూడా ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి 3వసారి వరుసగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. క్యాబినెట్లో కూర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.